ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుదత్త. జై గురుదత్త. కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు నవనందులలో ఒక నంది క్షేత్రం అయినటువంటి సూర్యనంది పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాము. నంద్యాల జిల్లా మరియు పట్టణ కేంద్రానికి నిండు తూర్పున పెద్ద చెరువు మరియు చిన్న చెరువు మధ్యనున్న రోడ్డు మార్గం ద్వారా ఈ సూర్యనంది క్షేత్రాన్ని మరియు మహానంది క్షేత్రాన్ని కూడా చేరుకోవచ్చు. ఒకే దారిలో ముందుగా సూర్యనంది పుణ్యక్షేత్రం వస్తుంది. ఈ పుణ్యక్షేత్రం తమ్మడపల్లి గ్రామానికి అరపర్లాంగు దూరం ముందుగానే కుడివైపుకు వెళ్ళాలి. ఇప్పుడు తమ్మడపల్లి గ్రామానికి చెందిన దూదేకుల పెద్ద మురారి గారు ప్రధాన రోడ్డు పైన సూర్యనంది ఆర్చిని నిర్మించారు. ఇక్కడ దూరంగా కనిపిస్తున్నదే తమ్మడపల్లి గ్రామము. ఇదే సూర్యనంది ఆర్చ్ ముఖద్వారము. ప్రయాణానికి తారు రోడ్డు చాలా అనువుగా ఉంది. ఇప్పుడు ఆలయం యొక్క ఆవరణంలోకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ ఉన్న అర్చక స్వాముల వారిని అడిగి గుడి వివరాలను తెలుసుకుందాం. స్వామి, ఈ సూర్యనందీశ్వరుని గురించి కొంచెం వివరాలు చెప్పండి స్వామి. చెప్తాను. కొంచెం గట్టిగా చెప్పండి. ఈశ్వరునికి ఇది మూలాకరణం. ఇది లింగంలో నేర్చిందనమాట, పురుగంలో నేర్చిందనమాట. ఈ కన్నం ఇప్పుడు ఉత్తరాయణం వచ్చింది. ఈ ఉత్తరాయణంలో ప్రతిరోజు ఉదయం 6-15 నిమిషాలకు తూర్పు నుండి సూర్యుడు కనబడతాయి. చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము. శ్రీకృష్ణదేవరాయ కాలంలో నందిరాజుల పరిపాలన, ఆ పరిపాలనలో శాప విమోచన వల్ల సూర్యభగవానికి తప చేశాడు. సూర్యభగవాన్ తప చేశాడు, నందిరాజులు పరిపాలన చేశాడు. కాబట్టి రెండు కలిసి సూర్యనంది అని పేరు వచ్చింది. స్వామి నమస్కారం. స్వామి నమస్తే స్వామి, మీ పేరు స్వామి? ఓం నమ శివాయ. నా పేరు కృష్ణచంద్ర శర్మ అండి. ఈ సూర్యనందీశ్వర స్వామి గుడికి ప్రధాన. ఓకే స్వామి. స్వామి, ఇక్కడ సూర్యనంది గురించి, ఆ సూర్యనందీశ్వరుని అమ్మవారి గురించి మీకు తెలిసిన కొన్ని విశేషాలు చెప్పండి స్వామి. ఇక్కడ సూర్యనందీశ్వర స్వామి శివలింగానికి 3వ నేత్రం ఉందండి. ఇక్కడ సూర్యకిరణాలు పడతాయండి. ప్రతిరోజు సూర్యకిరణాలు పడతాయి స్వామివారి మీద. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలలు మాత్రమే సూర్యకిరణాలు పడతాయి. ఇక్కడ సూర్యుని వచ్చేసి సూర్య భగవానుడు తపస్సు చేశాడండి. తర్వాత వచ్చేసి ఇక్కడ శివలింగాన్ని పూర్వము క్రీస్తుపురం 16వ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయల టైంలో నందనరాజు ప్రతిష్ఠ చేశాడు. తర్వాత ఇక్కడ వచ్చేసి శ్రీ వీరపోతు వీరబ్రహ్మం గారు అప్పట్లో అన్నాజీ అనే రాజుతో వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ ఈ యొక్క సూర్యనంది క్షేత్రం 12 ఆమడ పట్టణం అవుతుందని చెప్పాడండి. అంటే అప్పటికి మహానంది, నంద్యాల 2 ఊర్లు కలిస్తే ఈ యొక్క క్షేత్రం ఒక పట్టణంగా మారుతుందని చెప్పాడండి. తర్వాత ఇక్కడ అమ్మవారు వచ్చేసి గౌరీ పరమేశ్వరుడు అండి. అమ్మవారు
ఇక్కడ స్వయంగా వెలిసింది. శ్రీచక్రానికి సింహం ఉంటుందండి ఇక్కడ అమ్మవారికి. తర్వాత ఇక్కడ అమ్మవారికి శ్రావణ మాసంలో ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. దసరా నవరాత్రుల్లో ప్రత్యేక అలంకారాలు, రోజుకు ఒక అలంకారంతో అమ్మవారికి ఇక్కడ పూజలు విశేషంగా జరుగుతాయండి. తర్వాత కార్తీక మాసంలో కుంకుమార్చనలు, శివరాత్రికి వచ్చేసి అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు ఉంటాయి. తర్వాత ఇక్కడ అమ్మవారు ప్రత్యేకంగా రాత్రిపూట నడుస్తుందండి, గజ్జల సప్పుడు వస్తుంది. ఇక్కడ తిరగాడుతుంటారు. ఈ యొక్క క్షేత్రంలో అమ్మవారు తిరుగుతూ ఉంటుంది రాత్రిపూట అప్పుడప్పుడు అమ్మవారు తిరుగుతూ ఉంటుందండి. గజ్జల సౌండ్ వస్తుంది అమ్మవారు ఇక్కడ. ఆమె తిరుగుతున్నట్టు గుర్తుగా గజ్జల సప్పుడు వినపడుతుంది. ఇక్కడ అమ్మవారు చాలా కోరికలు తీరుస్తుందండి. కుంకుమార్చన చేయడం వల్ల ఈ యొక్క పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందండి, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది. తర్వాత అమ్మవారి విశేషంగా ఉంటుందండి ఇక్కడ. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి. ఓకే సార్, నమస్కారం. నమస్కారం స్వామి. నా పేరు సాగేశ్వర రెడ్డి, మాది నందిపల్లి గ్రామము. స్వామి సూర్యనందీశ్వర స్వామి నవనందులలో 9వ నంది ఈ సూర్యనందీశ్వర స్వామి దేవస్థానం. నవనందులలో ప్రఖ్యాతంగా ముఖ్యంగా ఇక్కడ భక్తుల విశ్వాసం ఏంటంటే సూర్య భగవానుడు ఇక్కడ తపస్సు చేసిన స్థలంగా భావిస్తారు. సూర్యాంశంతో ఉండే లింగం కాబట్టి ఇక్కడ వచ్చి దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కుదవ లేకుండా ఆ భగవంతుని ఆశీస్సులు వచ్చి ప్రతి ఒక్కరు భావ విశ్వాసంతో ప్రతి మామూలు శివరాత్రికి కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ కళ్యాణాలు జరుగుతాయి. విశేషంగా భక్తులు వస్తారు. ఇంకొకటి కూడా విశేషం ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు సంతానం లేని వాళ్ళకు ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఒడిబియ్యం వేయడం ఉంటుంది ఆచారం. ఆ ఆచారం ప్రకారము వచ్చి అట్లా కూడా ఒడిబియ్యాలు పోసుకుంటుంటే దాదాపు ఒక 60% పిల్లల సంతానం కూడా కలగడం జరిగింది. విశ్వాసంతో తీసుకున్న వాళ్ళకల్లా ఆ స్వామివారి ప్రసాదం తిని ఆ ఒడిబియ్యం కట్టుకొని పోయిన వాళ్ళకల్లా సంతానం కలుగుతుంది. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ ఈ మామూలుగా పర్సవేజ్ అనే ఒక యంత్రం ఇక్కడ ఉందని చాలామంది ఆ గుడి శివలింగాలు పెరకనీకి వచ్చి వాళ్ళు సర్వనాశనం అయినారు. కళ్ళు కనపడక ఒకతను, ఆరోగ్యం క్షీణించి చనిపోయిన ఒకతను. ఈ విధంగా జరిగిన తర్వాత ఇప్పుడు ప్రతిష్టకు నోచుకోలేక ఇది అట్టనే పాడుబడిన టైంలో ఉన్న దాతలు తూనికల ఆంజనేయులు కానీ బెన్నికమ్మి సత్యనారాయణ కానీ రావడం జరిగింది. వాళ్ళు ముందర ముఖమండపము తర్వాత శివలింగం అమ్మవారిని తెచ్చినారే కానీ దాన్ని ప్రతిష్ట చేయలేక వాళ్ళు కూడా చేత కాలేదు. వాళ్ళు స్వార్థంతో చేసినారు కాబట్టి అది కాలేదు. మళ్ళీ తర్వాత పద్మావతమ్మ అనే ఒక ఆమె నంద్యాల నుండి వచ్చి ఆమెకు సంతానం లేదు. ఆమె అన్నీ పట్టుకొని ఆ ప్రతిష్ట ఖర్చుల్లో పెట్టుకొని మేము చిన్నతనంలో ప్రతిష్ట చేయడం జరిగింది. పాత విగ్రహాలు కూడా ఇక్కడే అశ్వత్థనారాయణ అరువు దగ్గర ఉన్నాయి. ఈశ్వరుడు పార్వతీదేవి విగ్రహాలు కూడా. ఇంకా ఇవి ఒకప్పుడు ఇదంతా తగ్గుగా ఉండేది. దేవస్థానం రావాలంటే బురదగా అప్పట్లో అంత ప్రాచుర్యం పొందేది కాదు. తర్వాత భక్తులు సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ఇదంతా ముందుకు జరిపి లేవని చిన్నగా ఉండే దేవాలయాన్ని ముందుకు జరిపి కాంపౌండ్ వాళ్ళు కట్టేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఈ దేవాలయానికి చుట్టూ కాంపౌండ్ లేటెస్ట్గా ఇప్పుడున్న పద్ధతులుగా సుందరంగా తీర్చిదిద్దాలని మా గ్రామస్తుల వల్ల కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ స్వామి. ఆ పాత విగ్రహాలు చూస్తే స్వామి. అదే స్వామి చూస్తురండి స్వామి. ఇవి కాలభైరవుడు, భద్రకాళి మాత ఇక్కడ ఉండేటివి. కాలభైరవుడు ఇక్కడ భద్రకాళి మాత. వీరభద్రుడు కాదు, భద్రకాళి మాత. మానసాదేవి పాతవి కాదు, ఇది కొత్త విగ్రహం మానసాదేవి. దాంట్లో పాత విద్య ఇక్కడ ఉన్నాయి స్వామి. అమ్మవారు సూర్యనందీశ్వర స్వామి అమ్మవారు, పార్వతీదేవి అమ్మవారు, లింగం శివలింగం. పీకేటప్పుడు అది కింద ఉంటాదని చెప్పి శివలింగం కింద ఉంటుందని చెప్పి ప్రజలు అది వచ్చిన దుండగులు చేయడము, ఆ లింగాన్ని దీనికి మరి వాళ్ళకి చేతగా అయినట్లేదు. లింగం ఒక్కడి పక్కన పడేసిపోయినారు. తర్వాత వాడు పోతుంటేనే దానిలోనే కళ్ళు కనపడలేదట. మళ్ళా ఇంకొకతను అతని పిచ్చెక్కి పోయి బావిలో పడి చనిపోయినాడట. ఇవన్నీ మా పిల్లప్పుడు అందరూ అనేవాళ్ళు. ఊరికి అనవసరమైన దేవస్థానం శివలింగం, సూర్యనంది శివలింగం పెరగడము ఇవి జరిగినాయని ఊరికి అన్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంది. ఇంకొకటి ఇక్కడ క్షేత్రపాలకుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడనే ఉన్నాడు స్వామి.
అప్పుడు పాతదే. పాతదే. అది అక్కడ ఒక ఆకారం ఉంది. 10 శిరస్సుల నాగబాము రాత్రి 12 ఆ ప్రాంతంలో తిరుగుతుంటారని అప్పుడు విశ్వాసం. 12 శిరస్సులు నాగేంద్రుడు తిరుగుతాడని విశ్వాసం ఉంది. తర్వాత పురాతన ఆంజనేయ స్వామికి ఇక్కడే పైన సుబ్రహ్మణ్య స్వామి పైన అది కూడా అప్పుడు ఉండేది. ఉంది కదా స్వామి. స్తంభంలాగా ఉంది కానీ అప్పటి నుండి అది దాదాపు ఎన్ని ఏళ్ళు ఉంటుంది అశ్వత్థనారాయణ చెట్టు, రావి చెట్టు. కొన్ని వందల ఏళ్ళు ఉన్నట్టున్నాయి. ఇక్కడ మేము ఇది అరువు పెద్దగా చేయాలని చూస్తే లోపల దాదాపు 2-3 అరుగులు కూడా కనపడుతున్నాయి. అంటే చాలా పెద్ద పురాతనమైనగా ఈ చెట్టు భావించాల్సి వస్తుంది. ఇంకా ఇప్పుడు కూడా ఈ అరువు సాలేదు, ఇంకా విడలిపోయింది, ఇంకా ముందుకు జరపాలి. ఇక్కడ సీతారాముల ఊరికి కట్టాలని చెప్పి ఒక సంకల్పంతో ఉన్నాము. అందుకు గాను దేవస్తంభం గుడికి ఇక్కడ ఉంది. ఇంకా విశేషం లేటెస్ట్ గా చేసినది ఇది స్తంభం, అప్పుడుదేం కాదు, తెప్పించి పెట్టినది. ఇంకా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సూర్యనంది స్వామి దేవస్థానంలో కాశీ అయిన ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ వచ్చి స్వామి కాలభైరవం దగ్గర దర్శనం చేసుకొని ఆయనకు గారెలు సమర్పించుకొని నైవేద్యం సమర్పించుకుంటున్నారు. అది ఎంతో మంచిగా. అక్కడ ఉన్నారు స్వామి, బయట దక్షిణం బాగానే ఉన్నారు. అది కొంచెం వాకింగ్ ఇది కొత్తగా పెట్టినట్టున్నారు కదా స్వామి. కాలభైరవుడు కంటే పురాతనమేం కాదు, మధ్యలో జరిగినది ప్రతిష్ట. ఈ ప్రతిష్ట తర్వాత ఈ మహిమ కాలభైరవుడు చాలా మంది ఇక్కడ వచ్చి పూజలు చేసుకుంటుంటారు. అంటే కాశీకి పోయి వచ్చిన వాళ్ళు తప్పకుండా దర్శించుకొని ఈయనకు నైవేద్యం సమర్పిస్తారా? అక్కడ తెచ్చిన కాశీ తీర్థము ఈయనకు స్నానం చేయించి నైవేద్యం సమర్పించుకొని పోతుంటారు. ఓకే ఓకే స్వామి. గంగా తీర్థంతో. థ్యాంక్ యూ. మా నాన్నగారికి వారి పెద్దలు చెప్పిన ప్రకారం నవనందులలో ఒక నంది ఈ సూర్యనంది పుణ్యక్షేత్రం. సుమారు 1970 కాలంలో అప్పట్లో నిధులు దోచుకునే దొంగలు ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని పెకలించి వేశారంట. ఆ పెకలించిన వారు కూడా ఆ సమయంలోనే వివిధ రకాలుగా మరణించారని పెద్దలు చెప్పేవారని మా నాన్నగారు అంటుంటారు. ఇక్కడున్న ఈ అశ్వత్థ నారాయణ వృక్షము అతి పురాతనమైనది కావటం వలన ఈ చెట్టు వయస్సును ఎవరూ చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ క్షేత్రంలోని కొన్ని పురాతన పాత విగ్రహాలను ఈ చెట్టు కిందనే ఉంచారు. ఇక్కడ కొన్ని నూతన విగ్రహాలను కూడా దాతలు ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రంలో 12 తలల నాగేంద్రుడున్నాడని అప్పుడు కూడా పెద్దలు చెప్పేవారంట. మా నాన్నగారు నాతో చెప్పారు. అలాగే అమ్మవారు కూడా జాము కాని జామున తిరుగాడుతుందట. అమ్మవారు తిరుగాడుతున్నట్లుగా ఇప్పటికీ గజ్జల చప్పుడు విన్నవారు ఉన్నారట. ఇదే కాకుండా శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు వారి కాలజ్ఞానంలో తెలిపిన నూరామడ పట్నం అయ్యే సూర్యనంది క్షేత్రం కూడా ఇదే. కాలక్రమంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించిన వారు దాతలు శివాలయం ప్రక్కనే అమ్మవారిని కూడా ఆలయం నిర్మించి ఉంచడం జరిగిందని చెప్పారు. ఇక్కడ ఇప్పుడున్న శివాలయానికి ఎదురుగా ఈశాన్య దిశలో అమ్మవారి ఆలయం ఉండేదట. మా నాన్నగారు బాల్యంలో మా అబ్బగారితో పాటు దర్శించినప్పుడు
అమ్మవారు ముక్కుకు ముక్కెరతో చాలా దేదీప్యమానంగా వెలుగొందేదట. అది చూసి చిన్నపిల్లవాడు కావటం వలన మా నాన్నగారు భయపడేవారట. కాలక్రమంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించిన వారు దాతలు శివాలయం ప్రక్కనే అమ్మవారిని కూడా ఆలయం నిర్మించి ఉంచడం జరిగిందని చెప్పారు. కావున భక్తాదులు తప్పక ఈ క్షేత్రాన్ని సందర్శించి సూర్యనందీశ్వరుడు మరియు అమ్మవారి కృపకు పాత్రులగుదురని కోరుచున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఆధ్యాత్మిక అంశాలను తెలుసుకోవడం కోసం కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.